పచ్చటి పొలాలు, సాయంత్రపు సూర్యాస్తమయం. ఫ్లాష్ కెమెరా. పావని చేతిలో తన తల్లిదండ్రుల ఫోటో పట్టుకుని పొలాల్లో రాయిని పూజించే మనసే మనకుంది నడుస్తోంది. వెనుక చంద్రుడు ఎర్రని మెరుపులో మెరిసిపోతున్నాడు. ఆమె ముఖంలో ప్రశాంతత, కాని కళ్లలో ఆనవాళ్లు. ఒక వృద్ధుడు దగ్గరికి వచ్చి నెమ్మదిగా తడిమిన స్వరంలో చెబుతాడు. కుడి చూపుడు వేలు, అది యాక్సిడెంట్ కాదు బంగారం. అది ఓ కుట్ర. భయంతో అరుస్తున్న ముఖం. నీ తల్లిదండ్రుల చావుకి బాధ్యుడు. నిన్ను చూస్తూ ఇప్పుడే నవ్వుతూ తిరుగుతున్నాడు. అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. ఆలోచిస్తూ అప్పుడు వాళ్లు కారులో వెళ్తుండగా బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి. నన్ను చూసి నవ్వుతూ చివరిసారి. పావని. పావని ముఖం షాక్తో కదలకుండా ఉంది. వృద్ధుడి ముఖం చీకట్లో, అతని చేతి వేళ్లు తేలికగా పావని భుజంపై. దైవము యాడుంది కను తెరవని మానవుడా. వెనుక చంద్రుని వెలుతురు, పొలాల మధ్య నిశ్శబ్ద రహస్య వాతావరణం. చివరి క్షణం, పావని కళ్లల్లో చీకటి, విస్మయం మిళితం. ఎదుటే నిలిచింది గమనించవు ఎందుకురా. అమ్మా, బాధగా ఉందే. ఎప్పటి నుంచో నేను ఒకటి అడగాలనుకుంటున్నా. నాతో పాటు చెల్లుంటే బాగుండేది కదా. ప్రేమగా మాట్లాడుకునేవాడిని, కష్టకాలు చెప్పుకునేవాడిని. సరే, ఆకలిగా ఉందమ్మా. అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేరు. ఇంకా మాట్లాడితే నేను ఏడుస్తా.